ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొక ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియచేయుచున్నా. బాగున్నారమ్మా? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రభువుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నా. మీ అందరి కోసం మానక ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నా. మీరు కూడా నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈరోజు మరొక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఓ మాట చదువుకుందాం. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రియులరా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు, కొంతమంది వాటిని దుర్యోగం చేసుకుంటున్నారు. ప్రియులరా, నీ జీవితంలో దేవుడు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? ప్రియులరా, ఒక మంచి కోటీశ్వరుడు, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక కోట్ల రూపాయల అధిపతి దగ్గరికి ఒక మీడియా సహోదరి వెళ్ళింది. అతన్ని మీడియాలో మాట్లాడుతూ అతనితో కొంత సమయం ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట చెప్పింది. ఏమడిగిందో తెలుసా? సార్, మీరు ఇంత కోట్ల రూపాయలకు అధిపతి అవ్వటానికి కారణం ఏమిటి చెబుతారా అని అడిగింది. ప్రియులరా, ఆయన వెంటనే తన కోట్లో ఉన్నటువంటి జేబులో ఉన్న చెక్ బుక్ను తీసి సంతకం చేసి ఆ అమ్మాయికి ఇచ్చి అంటున్నాడు, నీకు ఎన్ని కోట్లు కావాలో రాసుకొని తీసుకో, డ్రా చేసుకో అని చెప్పేసి ఆ మీడియా మిత్రుల ముందు ఆ అమ్మాయికి ఆ చెక్కు ఇవ్వటంతోనే ఆ అమ్మాయి కొంచెం సిగ్గుతో భయంతో వెనక్కి వెళ్ళిపోయింది. ప్రియులరా, 1-2 పర్యాలు చూశాడు. తీసుకుంటే నాకు వద్దు సార్ అని. అప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను పొందుకున్నా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీకు చేతగాల, నువ్వు వర్ధిల్లటల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, దేవుడు నీవు వర్ధిల్లాలని ప్రతిరోజు కోరుకుంటున్నాడు. ఆ వర్ధిల్లేటువంటి స్థితిలోకి నువ్వు రావాలని చూస్తున్నాడు, కానీ నువ్వు రాలేకపోతున్నావు. ఇది అనుకూల సమయం. ఈ రోజైనా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు ఆత్మీయంగా నేను వర్ధిల్లాలయా, ఆత్మీయంగా నీ సన్నిధిలో ప్రార్థించాలని ఆలోచన నీకుంటే రా, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. కొందరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారయ్యా, కొందరు బలహీన స్థితిలో ఉన్నారు ప్రభా. అయా, కొందరు అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. వారికి స్వస్థతను దయచేసి క్షేమాన్ని అనుగ్రహించమని, వివాహాలకు సిద్ధమవుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, గృహాల యొద్ద ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విని ఎంతమంది మేలు పొందుకోవాలని, ఎంతమంది అభివృద్ధి పొందాలని ఆశతో ఎదురు చూస్తున్నారో వారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనుగాక. ఆమేన్.